श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीभगवान् रमणमहर्षये नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి రమణులు చెప్పిన కథల్లో ఇప్పటిదాకా కూడా మనం శివుడికి సంబంధించినటువంటి కథలు, ఇవి ప్రత్యేకంగా శివుని గాథలు అని చెప్పారటండి రమణుడు. అయితే ఇవాళ నుండి కొన్ని కథలు వరుసగా అరుణాచల మాహాత్మ్యంలోని కథలు చెప్పారు భగవాన్ రమణులు. అయితే అందులో అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రధానంగా మహత్తును చూపబడినటువంటి కథలు మాత్రమే చెప్పారు అందులో రమణులు. అందుకని ఆ భగవాన్ రమణులు చెప్పినటువంటి మొట్టమొదట అరుణాచల మాహాత్మ్యంలో కథ ఏమిటంటే పంగుం లంఘయతే గిరిం అని అరుణాచల మాహాత్మ్యాన్ని తెలిపే గొప్ప సంఘటన. అరుణాచల మాహాత్మ్యం నుండి ప్రతిరోజు ఒక భాగం ఎవరో ఒకరు చదువుతూ ఉండేవారటండి భగవాన్ రమణుల సమక్షంలో. పంగున్ని అనేటువంటి అవిటి సాధువు కథ మహిమాన్వితంగా వర్ణింపబడింది ఆ మాహాత్మ్యంలో. ఆపై భగవాన్ దానిని ఇంకా కొనసాగిస్తూ విశదీకరించి చెప్పారటండి. ఏమిటంటే పంగున్ని అనే పేదవాడు 2 కాళ్ళు చచ్చుబడిన కారణంగా పనికిరాని వాడిని అందరూ అంటూ ఉండేవాడు. పాపం ఆయన అలాగే భావన తీస్తూ ఉండేవాడు. దమ్మిడి ఆదాయం లేక కన్నవారికే గుదిబండగా తోచి అనుదినం అనుక్షణం అవమానాలే, అది అయిన వారి నుండే బాగా అవమానాలు పొందడం చేత బ్రతుకు భారమైపోయి నిరర్ధకమైపోయిందన్న భావనతో ఎవరికీ చెప్పకుండా కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపెట్టి వచ్చేశాడు. గిరి ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి దూరంగా ప్రాణత్యాగం చేద్దాము జనసంద్రం లేని చోట అని అనుకున్నట్టండి. ఎటు చూసినా నిరాశ నిస్పృహలు లేపే తలపులే దృశ్యాలై అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తూ ఉన్న సమయంలో అతనికి ఎదురుగా ఒక సాధు వచ్చేటండి. అంటే సాధువు ఎందుకు వచ్చారంటే ఎంతోమంది సాధువులకి అరుణాచలం నిలయం కదా అని రమణులు నవ్వుతూ అన్నారట. అని అతని దగ్గరికి వచ్చి హఠాత్తుగా ఇలాంటి వాడికి ఈ ఆభరణాలు కూడానా అని పంగున్నికి ఊతమిచ్చే చేతి కర్రలు లాగేసేటండి. లాగేసి పక్కకు విసిరేసేట. ఆ పంగున్ని అనుభవించిన అవమాన పరంపరలకు అది మరీ పరాకాష్ఠగా తోచిందట ఆ పంగున్నికి. దానితో అసహనంతో ఊగిపోయి సాధువు పైకి పరిగెత్తేటండి. కానీ అందుకునే లోపే ఆ సాధువు అంతర్ధానం అయిపోయట. అరే ఇదేమిటి, నేను పరిగెత్తడం ఏమిటి అని అనుకున్నట్ట. చచ్చుపడ్డ తన 2 కాళ్ళు చక్కబడి నేను పరిగెత్తడం ఏమిటని మళ్ళీ ఆ సాధువేడి కనిపించడే అని ఆశ్చర్యంతోనూ ఉత్సాహంతోనూ ఆగకుండా గిరి ప్రదక్షిణంలాగా ఆ ప్రదక్షిణ మార్గంలో ఆగకుండా 3 వరసలుగా పరుగెత్తేటండి. అతను పరుగులు పెట్టాడు. ఆనందంగా గిరి ప్రదక్షిణలు పూర్తి చేశాడు. అయిన వారిచే ఆదరింపబడ్డాడు. అరుణగిరీశ్వరుని అవ్యాజ కరుణకు సాక్ష్యమై చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయాడు ఆ పంగున్ని. రమణ భగవాన్ తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను కూడా ఇలా వివరించారు. భగవాన్ గురుమూర్తంలో ఉండగా కుప్పు అయ్యర్ అనే వృద్ధుణ్ణి చూశారటండి. అతను ఇంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై డేకేవాట. అతను ఒకసారి అతడు అలాగే చట్టపై డేకుతూ వెత్తావలం అనేటువంటి ప్రాంతానికి వెడుతున్నాడు. హఠాత్తుగా ఒక ముసలి ఆ దారిలో అతనికి ఎదురయ్యి ఇతని వాలకం చూస్తూ ఏమిటి ఆ చట్టపై జరగటం, లేచి నడవబోయ్ అని చెప్పి ఒక కేకేసి గట్టిగా ఉరికించేట. అతను కుప్పు అయ్యర్ తన తెలియకుండానే లేచి సులువుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. జరిగిన దానిని నమ్మలేకపోయేట. అతను 4 అడుగులు వేసాక చుట్టూ చూసేట. ఎక్కడా ముసలతను కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతో పరికించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి వాళ్ళకి తాతలు దిగి వచ్చినంత భయం వేసిందిటండి. ఆశ్చర్యం కూడా వేసింది. అయితే భగవాన్ ఇది ప్రత్యక్షంగా చూశారట. ఇది భగవాన్ తిరువణ్ణామలై రావడానికి 2 సంవత్సరాలు పూర్వం జరిగిందని కొంతమంది అనగా 2 సంవత్సరాలు భగవాను వచ్చిన తర్వాత జరిగిందని భగవాన్ రమణులు చెప్పారటండి. కుప్ప అయ్యరకు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయన చూసిన ఏ వృద్ధుడైనా కూడా చెప్తాటండి. అప్పటిదాకా డేకిన వాడు అప్పుడే నడవడం మొదలుపెట్టాడని. అటువంటిది అరుణాచల మహాత్మ్యం చాలా విశేషమైనటువంటిది. ఇవాళకి కూడా అరుణాచలంలో గొప్ప గొప్ప సాధువులు, యోగులు, సిద్ధులు ఇవాళకి అక్కడ సంచరిస్తూ ఉంటారని ఇప్పటికి చాలామంది చెప్పగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పిన వారు అంత దాకా ఎందుకండి, భగవాన్ రమణులు లాంటి మహాయోగి సిద్ధులు అక్కడ సంచరించారన్న విషయం అందరికీ లోకవిదితమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి అరుణాచల మహాత్మ్యాన్ని చెప్పుకోవటం, సదా అరుణాచలేశ్వర ధ్యానం చేయటం అంతా కూడా భగవాన్ రమణుల అవ్యాజమైనటువంటి కరుణగా భావన చేస్తూ సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.